ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించడం కాదు. ఎవరికైనా కనెక్ట్ అయితే మాకు సంబంధం లేదు. ఇది మా మొదటి ప్రయత్నం. ఏమైనా తప్పులుంటే మన్నించండి. అసలు సినిమాయే తప్పుగా తెస్తే క్షమించి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్. ఈవినింగ్ బయటకు వెళ్దాం, ఇంటికి తొందరగా వచ్చి. సరే నీ వచ్చేస్తాను. హలో. హలో సాగరేనా? ఎస్. నువ్వు వెంటనే ఓ 50 లక్షలు సర్దుకొని నీ చెప్పే చోట పట్టుకొచ్చేసాయి. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? నీ బాబుగడి సొమ్ము ఉందనుకుంటున్నావా? నా బాబుగాడి సొత్తు కాదు కానీ నీ బాబుగాడి సొత్తు నా దగ్గర ఉంది. ఏంటనుకుంటున్నావా? నీ తమ్ముడు. వాట్? ముందన్నీ మూసుకొని నేను చెప్పేది నువ్వు. నేను 10 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తా. నీ తమ్ముడు ఉన్నాడు లేదో కన్ఫర్మ్ చేసుకో. సినిమాలలో పోలీసులు గిలీసులు అన్నావు అంటే నీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. హలో హలో. మీరు కాల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. హలో రాజ్. హాయ్, నేను సాగర్, చిన్న వాళ్ళ బ్రదర్ని. చిన్న నీ దగ్గర ఉన్నాడా? యాక్చువల్లీ తను ఇంట్లో మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయాడు అనమాట. సో తను కాంటాక్ట్ దొరకలేదనమాట. నీ దగ్గర ఉంటాడేమో అని చేశాను. ఓ, నువ్వు అవుట్ ఆఫ్ స్టేషనా? ఓకే దెన్. చిన్న ఇంకెవరి దగ్గర ఉండొచ్చు? ఓకే సురేష్, థ్యాంక్స్. మళ్ళీ కాల్. సురేష్? జోసఫ్? ఒరే చిన్న, ఎక్కడ చచ్చావురా? ఏంటి తమ్ముడు అనుకుంటున్నావా? నేనే. నీ క్లారిటీ వచ్చింది అనుకుంటా. హే లుక్, మీరెవరో నాకు తెలీదు. నీకు ఎంత కావాలని తీసుకొచ్చిస్తాను. ప్లీజ్ దయచేసి నా తమ్ముడు మాత్రం ఏం చేయకు. అలాగే కానీ ముందే 50 బ్యాగులు సర్దిసి బయలుదేరు. స్టార్ట్ అవుతున్నాను. బీచ్ రోడ్ ఎక్కు. సాగర్ నగర్ దాటు. గీతమ్స్ కాలేజ్ మీదగా రా. రామానాయుడు స్టూడియో క్రాస్ చేయి. కొట్లకొండ దాటిన తర్వాత 2 రోడ్లు ఉంటాయి, అందులో లెఫ్ట్ తీసుకో. ఆ రోడ్లో 10వ మైల్ రాయి దగ్గరికి వెళ్ళి ఆగు. వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎడమ
చంప కలవట్టుందా కిందకెళ్ళి. వచ్చా ఇప్పుడు? ఎదురుగుండా పైప్ లైన్లో బ్యాగ్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడు, ఒక గొయ్యి ఉంటుంది. ఉన్నది. ఫోన్ అక్కడ పడేసి అందులో చూడు. ఈ కింద డ్రెస్ అరగంటలో వెళ్ళకపోతే నీ తమ్ముడికి దక్కడం. చిన్నా, ఎవర్రా మీరు? నన్ను వదలండి. అడిగిన దానికన్నా ఎక్కువ మాట్లాడితే పుచ్చ పేలిపోద్ది నా కొడుకు. సార్ ఇది అక్కడ దొరికింది. ఓపెన్ చేయి. సార్ క్యాష్ ఎవరిదిరా? చూడండి సార్, ఇడి బల్బు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా బ్యాగ్ ఇడిదని ఒప్పుకుంటున్నాడు. ఏంటి రెడ్ హ్యాండెడ్గా క్యాష్ బ్యాగ్తో కూడా దొరికిపోయేటి? ఎవరు ఇక్కడ మాట్లాడింది? కనబడట్లేదు ఏంటి? ఇక్కడ ఉన్నది నువ్వు నేనే. నీ గొంతు ఎక్కడో విన్నా. అదే డార్లింగ్, నువ్వు పడుకోక ముందు వరకు నాతోనే కదా మాట్లాడింది, అప్పుడే మర్చిపోయావా? ఎక్కడరా నా తమ్ముడు? ఎక్కడా చెప్పు. అరే చొక్కా వదిలమ్మా, నలిగిపోద్ది. నీ తమ్ముడినే కదా, అని నేనేం చేయలేదు. ఆడు సేఫ్గానే ఓ ప్లేస్లో ఉన్నాడు, కానీ మంచి స్లీప్లో ఉన్నాడు. లేస్తే ఆడే వచ్చేస్తాడులే. ఎరా నాటకాలు ఆడుతున్నావా? నేను చెప్పి లేకపోతే చంపుతా నా కొడక. చూడు బాసు, నాకేది రెండోసారి చెప్పే అలవాట్లేదు. నువ్వు కిడ్నాప్ చేయలేదా? మరి నన్ను ఎందుకురా ఇన్ని తిప్పలు పెట్టావు? డబ్బుల కోసమా? అంటే డబ్బులు పోలీసులు దొరికిపోయి కదా. మరి నువ్వు ఎందుకు ఇదంతా చేసావు? నువ్వు కిడ్నాప్ కేసులో బొక్కలో పోవడానికేరా? నేను నీకేం ద్రోహం చేశానురా? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు నా జీవితం నాకు ఇస్తే లేదు, కానీ నీ వరకు వస్తే బాధగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? ఒక్కసారి గుర్తెచ్చుకో. 18 సంవత్సరాల క్రితం జిల్లా పరిషత్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నప్పుడు. వెదవలారా, నేను పద్యం చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. అలాగే మాస్టారు. రామునితో కపివరుండిట్లనియే, రామునితో కపివరుండిట్లనియే, రామునితో కపివరుండిట్లనియే, రామునితో కపివరుండిట్లనియే, రామునితో కపివరుండిట్లనియే, రామునితో కపివరుండిట్లనియే. రామునికి తోకేట్రా అంట్ల వెదవల్లారా. వీడే మాస్టారు. కాదు వీడు. మేడి పండు చూడ, మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడ, పురుగులుండు, పిరికివాని మదిన, బిక్కమే లాగురా, చిన్న మొక్క పెట్టరా. విశ్వదాభిరామ. నాకు ఒకసారి చూస్తాను. చూసి వెంటనే ఇచ్చేయాలి. డబ్బు ఇస్తాను. వెంటనే ఇచ్చేయే. మా మావయ్య అమెరికా నుండి పంపించాడు. 2000. అవునా? చాలా బాగుంది, నాకు అమ్మా ఇచ్చేస్తావా? నేనవను, అది నాది. నీ సంగతి చూస్తాను.
రే బోసు, నీ పెన్ను ఒకసారి చూపించవా, ఇందాక చూడలేదు. అలాగే. నా పెన్ను నా పెన్ను నా పెన్ను పోయింది. నా మాస్టర్ అండి, వీడి పెన్ను పోయిందేంటండి? ఏమిట్రా పెన్ను పోయిందా? ఒక్కొక్కరిగా వచ్చి నాకు బ్యాగ్ చూపించండి. నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళకొచ్చా. ఏమిట్రా ఇది? ఇదేనా నీ పెన్ను? ఏమిట్రా నా జందివంత లేదు నీ వయసు, అప్పుడే దొంగతనాలు దోపిడీలు రా నీకు. ఒరే, నీ బ్యాగులో ఎవరు పెట్టారు అనుకుంటున్నావా? నేనేరా పెట్టింది, లేకపోతే నన్నే నెట్టేస్తావా? నువ్వు అలా ఆ రోజు నన్ను దొంగని చేశాక ఈ లోకమంతా నన్ను దొంగగా చూడడం మొదలెట్టింది. నేను నిజంగానే దొంగనయ్యా. అనుకోకుండా ఈ మధ్య మళ్ళీ నిన్ను ఒకసారి చూశాను. నువ్వు నాకు చేసింది గుర్తొచ్చింది. నీ మీద రివెంజ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఒక స్కెచ్ చేశాను. ఏం చిన్న, నువ్వు సాగరాల తమ్ముడే కదా, నేను సాగర్ ఫ్రెండ్ని. మీ ఇంటికి వెళ్తున్నాను, వచ్చే. అలా మీ వాడిని అక్కడ వదిలి నీకు చెప్పిన అడ్రస్లో మా వాడిని సెట్ చేశా. ఒరే యదవా, చిన్నప్పుడు ఎప్పుడో ఓ తెలియని వయసులో చేసిన దానికి ఇదంతా చేస్తావా? ఎప్పుడు చేస్తానేంటి, నువ్వు చేసిన దానివల్ల నేను ఇలా అయిపోయాను. నువ్వేం చేసినా ఇదంతా నేనే చేశానని నువ్వు ప్రూవ్ చేయలేవు. ఎందుకంటే నీకంటే ఒక గంట ముందు సీఏ పర్స్ కొట్టేసి కావాలని దొరికిపోయావు. ఇప్పుడు సీన్లోకి ఒకడు ఎంటర్ అవుతాడు. లాయర్ ఇచ్చి నన్ను బయటకు పట్టుకుపోతాడు. వినలేదా? ఏసీ అండి. మావాడికి బెయిల్. ఎవరు నువ్వు? లాయర్ని. లాయర్ వా? ఎలా ఉన్నావు పెట్టి? ఏ లాయర్లు ఇలా స్టైల్గా ఉండకూడదా? రే త్రినాథు. ఎస్ సార్. దీని సంగతి చూడు. సార్ ఒక్క నిమిషం సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. నువ్వు ఆగురా, ఆగు, ఆగు, నువ్వు ఆగు, ఆగు. చేసిందంతా వాడే సార్. ఒరే చెప్పరా రే, నువ్వు పదరా, నువ్వే చేసావని పద, చెప్పరా, నువ్వు పద. ప్లీజ్ చెప్పరా రే, ప్లీజ్ వెళ్ళిపోకరా, చెప్పరా నువ్వే చేసావని చెప్పరా, ప్లీజ్ చెప్పరా సార్. వాడే సార్ ఇదంతా మొహం చేసింది. తుడుచుకో. సార్ వినండి సార్. సార్ వాడే సార్. ఉంటా సార్. ఎందుకురా ఇంత కష్టపడి స్కెచ్ చేయడం? సింపుల్ గా చెప్పేసి ఉంటే నేను కేసు లేకుండా చూసుకునేవాను కదరా. కసక్కనేస్తే పుసుక్కని పోతాడు సార్. అది కాదు నాకు కావాల్సింది. చేయని తప్పుకు నేను అలాగే శిక్ష అనుభవించాను, వాడు అలాగే అనుభవించాలి. అదే మన కాన్సెప్ట్. యా. సార్ మన ఫీజు అంతా? ఏరా నాదరే విశాల?